వెల్కమ్ టు టీ10 నేను రేవతి 1952లో జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇంతగా తన రేటింగ్ ను దిగజార్చుకోలేదు. అలాంటిది వరుసగా మూడోసారి తక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ రేటింగ్ మాత్రం దిగజారిందని చెప్పాలి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీక్ కావచ్చు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రద్దు కావచ్చు, ఇలాంటి మరెన్నో మచ్చుతునుకలు ఉండొచ్చు. ఏదేమైనా ఆ తరువాత నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో పందిరి కూలింది. ప్రాణ నష్టమేమి జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ప్రమాదాలే గుజరాత్ లోనూ జరిగాయి. మధ్యప్రదేశ్, బీహార్లలో 15 రోజుల వ్యవధిలోనే డజనుకు పైగా వంతెనలు కూలిపోయాయి. జూన్ 4 లోక్సభ ఎన్నికల ఫలితాల రోజు నుంచి దాదాపు ప్రతిరోజు ఇలాంటి వార్తలే ప్రముఖ శీర్షికలుగా నిలిచాయి. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో నీరు చేరడం, దాని కాంప్లెక్స్ లో నీరు నిండిపోవడం కూడా చూసాం. ఇది వర్షాకాలంలో అక్కడి డ్రైనేజీ వ్యవస్థను సైతం బహిర్గతం చేసింది. ఈ విషయంపై ఆలయ ట్రస్ట్ నిరాకరించినప్పటికీ రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఋతుపవనాల సీజన్ లో కురిసిన వర్షం నీరు పైకప్పు నుంచి ఆలయంలోకి వచ్చిందని వెల్లడించారు. రామ మందిర కట్టడంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం యోగి సర్కార్ కు ఆగ్రహం తెప్పించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ నీటి ఎద్దడి, రోడ్లపై గుంతల కారణంగా 6 ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. అది చాలదన్నట్టు ఇటీవల హత్రస్ లో తొక్కిసలాటలో బోలే బాబా 121 మందిని పొట్టన పెట్టుకుంటే ఆయన పేరే లేకుండా సిట్ నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్నదని ఉత్తరప్రదేశ్ జనం మండిపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పాలిత రాష్ట్రాల్లోనే చోటు చేసుకోవడంతో కేంద్రంలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ ప్రతిష్ట దిగజారింది. బీహార్, ఉత్తరప్రదేశ్ లేదా మరెక్కడైనా సరే ఇంజనీర్లను, నిర్మాణ పనులలో నిమగ్నమైన సంస్థలను నిందించడం ద్వారా ప్రభుత్వాలు సరిపెట్టుకున్నాయి. ఆదిత్యనాథ్ ప్రభుత్వ చర్యను నితీష్ కుమార్ నేతృత్వంలోని సర్కార్ కూడా ఫాలో అయింది. ఏకంగా 16 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. వంతెనలు కూలిపోవడానికి వారినే బాధ్యులను చేసింది. నిర్మాణ పనులు చేపట్టిన ప్రముఖ సంస్థల జోలికెళ్లకపోవడం విశేషం. ఈ ఘటనలన్నీ కేవలం 1 నెలలోనే జరిగాయి. అది కూడా చాలా ఏళ్లుగా డబుల్ ఇంజన్ సర్కార్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే జరుగుతున్న తీరు పలు అనుమానాలు, సందేహాలకు దారితీస్తోంది. కిక్ బ్యాక్లు, కమిషన్లు గత పాలనలో కూడా చాలా ఆచరణలో ఉన్నాయి. ప్రతిదాని ఇంజనీర్లనే తప్పు పట్టడం సరైంది కాదన్న వాదన వినిపిస్తోంది. పొలిటీషియన్, బ్యూరోక్రాట్, ఇంజనీర్ అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని నేరంలో ముగ్గురిని పాత్రను నిగ్గు తేల్చాలి. ఇటీవల నిర్మించిన చాలా నిర్మాణాలు నిర్ణీత కాల వ్యవధి ప్రకారం జరగలేదని స్పష్టమవుతోంది. అందువల్లే చిన్నపాటి వర్షానికి నేల కూలుతున్నాయి, లీకేజీలు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లే కాదు, నిర్మాణంలో పాల్గొన్న కార్మికులందరిపై ఒత్తిడి పెరుగుతోంది. హడావుడిగా ప్రారంభోత్సవాల కోసం తక్కువ గడువులోపు పని చేయాల్సి వస్తుంది. సార్వత్రిక ఎన్నికలలోపు పూర్తి చేయాలని రాజకీయ నాయకులు కోరుతుండటంతో అవి తక్కువ రోజుల్లోనే కూలిపోతున్నాయి. మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చాక తన కేబినెట్ లో మరోసారి రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్ ను ఎంపిక చేశారు. అయినా రైలు ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చరిత్రను తిరిగేస్తే గూడ్స్ రైలు పట్టాలు తప్పితేనే నాటి కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేశారు. ఇప్పుడు లెక్కలేనన్ని రైలు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఎక్స్ గ్రేషియాలు ఇచ్చేసి తమ పని అయిపోయిందని అనుకుంటున్నారు. మరో రైలు ప్రమాదం జరిగినప్పుడు చూసుకుందామనే ధోరణి మోడీ సర్కార్ లో కనిపిస్తోంది. వాస్తవానికి రైలు ప్రమాదాలు అరికట్టడానికి నిపుణులు ఇచ్చే సలహాలను ఈ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోంది. నెల రోజుల రిపోర్ట్ కార్డు చూస్తే మోడీ చెప్పిన అభివృద్ధి జనం కళ్ళకు కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను తొలగించడం వరకే పరిమితమైంది. మండుతున్న మణిపూర్ కు వెళ్లి పరామర్శించడం కానీ, జల దిగ్బంధంలో ఉన్న అస్సాం సహా పలు రాష్ట్రాలకు వెళ్లి బాధితులను పట్టించుకోవడం లేదు. దేశ సమస్యల్ని ప్రధాని గాలి కొదిలేసి విదేశీ చక్కర్లు కొడుతున్నారని ప్రతిపక్షాలు, జనం చర్చించుకుంటున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.